ఒక 3 రోజుల కిందట హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు తెలంగాణ భవన్లో. ఏమని మాట్లాడినారు? సింగరేణి కాలరీస్ ఏదైతే ఉన్నదో అక్కడ 1000 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగింది. దానిలో ప్రధాన ముద్దాయి రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి. ఆయన కింగ్ పిన్గా ఉంటూ ఈ అక్కరలేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ భారతదేశంలో ఎక్కడ ఏ కోల్డ్ ఫీల్డ్లో లేదు. అదొక కండిషన్ పెట్టి, ఒక నిబంధన పెట్టి కాంట్రాక్టర్లను రింగు చేసి బెదిరించి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి, నేను ముఖ్యమంత్రి బావమరిదిని మాట్లాడుతున్నా, మీరు టెండర్ వేయొద్దు, మీరు వేస్తా అని చెప్తే నేను సర్టిఫికెట్ ఇయనియా సింగరేణి నుంచి అని బెదిరిస్తున్నాడు. బెదిరించి ఈ మొత్తం స్కామ్ చేసింది రేవంత్ రెడ్డి గారి బావమరిది అని హరీష్ రావు గారు ఆధారాలతో సహా, ఎట్లా మా గవర్నమెంట్లో మైనస్ టెండర్లు పోతుండే, ఎట్లా కాంగ్రెస్ రాగానే ఈ నిబంధన పెట్టడం వల్ల +22% +14% టెండర్లు ఎట్లా పోతున్నాయి, ప్రజాధనం ఎట్లా కొల్లగొడుతున్నారు, సింగరేణితో ముఖ్యమంత్రి గారు ఎట్లా ఫుట్బాల్ ఆడుతున్నారు, సింగరేణి సంస్థని తన కామధేనువుగా ఎట్లా మార్చుకున్నారు, ఇవన్నీ వివరంగా చెప్పినారు.